వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా డి హీరేహాల్ మండల పరిధిలోని గుడిసెలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆదేశాల మేరకు పెన్షన్లు ఒకరోజు ముందుగానే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం మార్కెట్ యార్డు చైర్మన్ ఉండాల హనుమంత్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులు, గ్రామస్తులు అందరూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచిన నేపథ్యంలో ఈరోజు రేపు ఒక పండగ వాతావరణంలో పేదల సేవలో అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్ల పంపిణీని చేపట్టాం. మామూలుగా అయితే 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చేది అలవాటు, ఆనవాయితీగా పెట్టుకున్నాం. కానీ కొత్త సంవత్సరం కాబట్టి ఒకరోజు ముందుగానే ఇవ్వాలని ఈరోజే అందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ అందరి ఆశీస్సులతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందనే విషయాన్ని నేను పదే పదే ప్రజానీకానికి మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లాలో ప్రజలు చెప్పిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ నేడు కనగిరి 5వ వార్డులో పెన్షన్లకు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. వాళ్ళు ఇవ్వాలి కదమ్మా. ఇప్పుడు 100 కేజీలు ఇచ్చారు. జంషీర్ కూర్చో ఏం పర్లేదు. ఇప్పుడు ఆనందంగా ఉన్నావు చూడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గ కూటమి నాయకులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో సాధించిన ప్రగతిని వెల్లడించారు. సీఎం చంద్రబాబు తన మేధాశక్తితో సంపాదన సృష్టిస్తూ ఇచ్చిన హామీలను అమలు చేసిన పథకాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం గడిచింది. జనవరి 1వ తారీఖు నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన నియోజకవర్గంలో, జిల్లాలో అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియచేసుకుంటూ, ఏదైతే మనం అధికారంలోకి వచ్చి 18 కాలంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, ప్రతి పేదవాడికని కూటమి ప్రభుత్వం చాలా పట్టుదలగా ఎన్నో పథకాలు అమలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎలక్షన్ ముందు ఏదైతే ప్రజల కోసం హామీలు ఇచ్చారో సూపర్ 6 అనే భాగంగా ప్రతిదీ కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ, ముఖ్యంగా పెన్షన్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. ఒంటరి మహిళ కావచ్చు కూడా ఎంతోమందికి వీడియో పెన్షన్ కూడా ఇవ్వటం జరిగింది. మొత్తానికి మనందరం తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబో కాలంలో కూడా మరిన్ని పథకాలు అమలు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజున చూస్తున్నాం. రోడ్లు లేని రాష్ట్రాన్ని మనం చూసాం. ఎక్కడ చూసినా ఇప్పుడు సిమెంట్ రోడ్లే కనపడుతున్నాయి. ప్రతిదీ కూడా అభివృద్ధి, సంక్షేమం దిశగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రాబో కాలంలో కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం తంప గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలను చేసిన మోసాలను వివరించారు. అలాగే రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని, సెలవు దినాలు ముందు రోజే పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
ఎమ్మెల్యే వచ్చారు. ములుగు జిల్లా సమీపంలోని గుట్ట వద్ద నిర్మించనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. గట్టమ్మ దేవాలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల పార్కింగ్ స్థలాలను మంత్రి సీతక్క పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, R&B శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ములుగు ఆత్మీయత మరి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రదేశాలు ఆత్మీయ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మా ములుగు తరపున, ములుగు అడవి ప్రజల తరపున, అదేవిధంగా ములుగు ప్రజలందరి తరపున కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు, అదేవిధంగా నూతన సంవత్సరంలోకి అడుగుడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు నూతనంగా మళ్ళీ మేము మరి సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలో మంచి టూరిస్టు స్పాట్ నూతనంగా ఫారెస్ట్ శాఖ వారు తీర్చిదిద్దడం జరిగింది. మా సోదరిమణి కొండ సురేఖ గారి యొక్క ఆదేశాల అనుసారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా మంచి మంచి ఈ ప్లేసెస్ తయారు చేశారు. ఇక్కడ సఫారీ ఉంది. మేము గతంలో వేరే ప్రాంతాలకు వెళ్ళి సఫారీ ఎక్కి అయ్యో మా ములుగులో సఫారీ లేదని బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ బాధ లేకుండా దాదాపుగా 30 కిలోమీటర్లు 18 కిలోమీటర్ల సఫారీ ఉంది. ఇందులో లోపల మంచి గుహలు, పాత కాకతీయుల కాలం నాటి మరి కోట, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మరొకసారి ఈ ములుగు ప్రజల తరపున ఆత్మీయంగా మా అడవి ప్రదేశాలను చూడడానికి టూరిస్టులను, అదేవిధంగా భక్తులను మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికి తీయడం, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా 2 విడత సీఎం కప్ 2025 పోటీలను నిర్వహించనున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారులతో ఈరోజు నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 8, 9, 10, 11 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల వెసులుబాటును బట్టి టార్చ్ రిలే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, డాక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు. So like everything will be mapped. We have already taken all the details of the GPs, then mandals or then assembly constituency in the any mandal ochinayo, all that we have already taken from planning department. So like ground truthing anedi we district officials cheyali. Okay na? So మేము అంటే ఏం చేస్తున్నామంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి we have already taken the number of GPs in the state. సీఎం కప్ ని సక్సెస్ఫుల్ గా చేయాలి. దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడకుండా, గతంలో ఏంటంటే చెక్స్ రాలేదని, ఇందాక ఎండి గారు చెప్పింది ఏంటంటే చెక్స్ రాలేదని చాలా మంది డివైస్ వెళ్తారో ఫోన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి. ఈసారి ఆ ఇబ్బంది లేకుండా ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ మీద ఉండేటువంటి వాటికి మాత్రమే ఇచ్చే విధంగా మీరు చూసుకోవాలి. ఆ పేరు కానీ ఆ పేరు మీద ఉండే వాళ్ళకి అకౌంట్ లేకపోయినా అది మనకు సిస్టమ్ ప్రకారం రావడం లేదు. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇబ్బంది పడి మీరు హెడ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే దానివల్ల ఉపయోగం వస్తలేదు. కొన్ని జిల్లాలలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఆ జిల్లాలలో మీకు ఇబ్బంది లేకుండా స్వయంగా కలెక్టర్లతో మేము మాట్లాడతాం, మంత్రి గారితో మాట్లాడిస్తాం, కలెక్టర్లకు చెప్పించే బాధ్యత కూడా మేమే చేసుకుంటాం. పోయినసారి జరిగిన ఇబ్బందులు ఏవి జరగకుండా ముందే సిస్టమేటిక్ గా మీరు కంప్లీట్ చేసుకొని రండి. ఇనాగ్రేషన్ అవుతుందో లాంచ్ టార్చ్ ఇనాగ్రేషన్ అయ్యేది 8th రోజు కంప్లీట్ అయ్యేది. 8th రోజు మొదలవుతుంది కాబట్టి 8th to 17th మనకు మెయిన్ ఏంటంటే 8th to 17th. ఆ తర్వాత 11 మన సైడ్ నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, మీకు ఫుల్ ఫ్రీడమ్ ఎప్పుడు. సో అన్ని మీరు చెప్తే కానీ ఏదైనా చేస్తే కానీ లైక్ నా ఐటీలో ఇది. హనుమకొండ జిల్లాలో విందు వినోదాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కామన్. కానీ పాత సంవత్సరానికి ఆ ఊర్లో వినూత్నంగా గుడ్ బై చెప్పారు. డిసెంబర్ 31వ సందర్భంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో కొత్తగా గెలిచిన సర్పంచ్ గుంటుపల్లి రేణుక వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తులందరినీ భాగస్వామ్యం చేస్తూ ఊరంతా ఊడుస్తూ పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పారు.
12 వార్డుల్లో ఒకేసారి సంయుక్తంగా ఊడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. నేను అనుకున్న ఈ కార్యక్రమంలోకి అందరూ గ్రామస్తులు వాట్సాప్లు వచ్చిన పెద్దలు పాల్గొనడంలో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. సపోర్ట్ చేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఇలానే ఈ స్వచ్ఛ భారత్ అన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకొని శుభ్రతని చూసుకోవాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ ముప్పారం కార్యక్రమాన్ని నిర్వహించడం, దానిలో భాగంగా ఈరోజు మన ముప్పారం గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికైన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రామ్ని చేయడం అనేది నిజంగా అభినందనీయం. మండల అధికారులందరూ కూడా తోడ్పాటుగా ఉంటూ కోఆపరేటివ్గా ఉంటూ సర్పంచ్ గారు చేసేటువంటి ఈ కార్యక్రమానికి మన ముప్పారం గ్రామస్తులు అందరూ కూడా పాల్గొని ఈ స్వచ్ఛ ముప్పారంకు సమవంతు సహాయ సహకారాలు చేస్తుంది. ఈ ఒరవడిని ఇదే విధంగా కొనసాగిస్తూ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువకులు అందరూ కూడా మన ముప్పారాన్ని స్వచ్ఛ ముప్పారుగా మార్చాలి. ఈ సందర్భంగా సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. టేక్ ఏ షాక్ బ్రేక్. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ. మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఈరోజు పెన్షన్ల పంపిణీలో టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు పెద్ద దోర్నాల మండలంలోని గంటవాణిపల్లె గ్రామ పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి శ్రీనివాసులు, తోట పవన్ కుమార్ తదితరులు పాల్గొని పెన్షన్ పంపిణీ చేశారు. రెడ్ పడుతుందా, 2 చుక్కలు పడతాయి. ఇది 2025 సంవత్సరంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, విజయాలను వెల్లడించిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మీడియాతో మాట్లాడుతూ 2025లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వివిధ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించిందన్నారు. లోతట్టు గ్రామాలలో ఫైబర్ సేవలను, విద్యుత్ వెలుగులను అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రజలకు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంన్నరలో రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైపోయి మనము ఈ 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. తల్లికి వందనం మొత్తం 10,000
90 కోట్లు చెల్లించడం జరిగింది. 67.27 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందన పథకం కింద మనం సాయం చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఏదైతే 14 కేజీల గ్యాస్ సిలిండర్ తీసుకునే అవకాశాన్ని కూడా మన కూటమి ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం చేసాం. ఏడాదికి 33,000 కోట్లు పంపిణీ చేసాం. నెలకు 2,750 కోట్లు 2 యూనిట్లు ఉచితంగా విద్యుత్ సదుపాయాన్ని కూడా మనం కల్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలో మీరు చూస్తే గతంలో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది, ఆటో డ్రైవర్లు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారని చాలా సమస్యలు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఆటో డ్రైవర్కి ఏడాదికి 15,000 రూపాయలు మనం ఇస్తూ ఉన్నాము. 436 కోట్లు ఇప్పటికే దాదాపుగా జమ చేయడం జరిగింది. 2.90 లక్షల మంది రాష్ట్ర ప్రజలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా పోలవరం జిల్లాను ప్రకటించడంలో రంపచోడవరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఇన్ఛార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్. ఎమ్మెల్యే శిరీషాదేవి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళబొద్దిరెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రజల బాధను దృష్టిలో పెట్టుకుని అల్లూరి జిల్లా నుండి రంపచోడవరం జిల్లాల ప్రకటించడం హర్షణీయమని వారన్నారు. పోలవరం జిల్లాగా నామకరణం చేసిన రంపచోడవరం కేంద్రంగా కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గీతా జయసూర్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వికలాంగులకు 6,000 రూపాయలు సహాయం, స్త్రీశక్తి పథకం, రైతులకు పంట సహాయం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. అలాగే మిడుతూరు మండలంలో మెట్ట భూములను లెఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు తీసుకువస్తామని, నందికొట్కూరు వరకు తార్ రోడ్డు పనులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గిరీష్ రెడ్డి పాల్గొన్నారు. కుటుంబాలు కానివ్వండి, ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను కూడా దిగ్విజయంగా హామీలో ఇచ్చినటువంటి అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇది 2025 కూటమి ప్రభుత్వం యొక్క విజయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఏదైతే ఆనాడు రైతులకు ఇచ్చినటువంటి రీసర్వేల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం నంబరాలకు ఆయన ఫోటోలే, పాస్బుక్లకు ఆయన ఫోటోలే మేము ఆనాడు వాళ్ళు చేయడం జరిగింది. అయితే రద్దు చేస్తామని చెప్పేసి ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6లో ఇచ్చినటువంటి భాగంగా ఆ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రేపు 2వ తారీఖున ఎక్కడైతే రీసర్వే జరిగిన గ్రామాల్లో అన్నింటిలో కూడా రాజముద్రతో, ప్రభుత్వ రాజముద్రతోని పట్టదార పాస్బుక్లన్నీ కూడా నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నాం. ముఖ్యంగా 46 లక్షల మందికి రైతాంగానికి కూడా దాదాపు 6,310 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఘన విజయం అని చెప్పేసి కూడా ఈరోజు గర్వంగా చెప్తున్నాం. ఉచిత విద్యుత్ వాళ్ళకు దాదాపు 200 యూనిట్ల వరకు కూడా ఇచ్చేదానికి కూడా మన ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అందించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన చేశారు. పంగులూరు మండలం నూజెళ్లపల్లిలో పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ప్రారంభించారు. అద్దంకి నియోజకవర్గంలో CSR నిధులతో 20కి పైగా కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామన్నారు. 30 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారు. 3 కోట్లతో అద్దంకిలో కమ్యూనిటీ హాళ్లు, రిలయన్స్ సహకారంతో ఎయిడ్స్ సెంటర్ నిర్మాణం చేశారన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామ పంచాయతీ నూతన బీఆర్ఎస్ సర్పంచ్ బానోద్ అఖిల్ A1 టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి రాజుపేట గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను నమ్మి సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా నేరుగా తనను కలవాలని కోరుతూ ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సహకరించిన గ్రామ పెద్దలకి మరియు పార్టీ తరఫున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గెలిచి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం మా గ్రామ పంచాయతీ ప్రజలు మరియు పెద్దలు. పార్టీ తరఫున అందరికీ నా నమస్కారాలు. ఖచ్చితంగా నేను వీళ్ళ కోసం మంచి చేస్తాను, వీళ్ళ కోసం నిలబడతాను. నేను స్టార్టింగ్లో కూడా చాలా వరకు హామీలు ఇచ్చాను వీరికి ఇచ్చిన హామీలు కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. దాదాపు మా దగ్గర ఉన్న కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, ఆ సమస్యలు కూడా తీరుస్తాను. అందరికీ నా తరపు నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు A1 ఛానల్ వారికి ఖచ్చితంగా నేను తెలియజేసింది ఏమంటే వారు కూడా నా తరపు నుండి చాలా వరకు కోరుకుంటున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ గారికి మరియు మా ప్రజలకు మరియు మా గ్రామ ప్రజలకి పెద్దలకి పార్టీ తరపున పెద్దలందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు A1 టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.